సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఆ, ఈ రోజున లక్ష్మీ పార్వతి, నిన్న విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అంశాన్ని మన మహాభారతంలో శిఖండి రాజకీయం అని ఒకటి ఉంటుంది. శిఖండి రాజకీయం అంటే ఏంటి అని అంటే, వీళ్ళిద్దరు మాట్లాడిన దాన్ని బట్టి ఈ శిఖండి రాజకీయం ఎలాగ ఉంటాయో ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలాగ ప్రయోగిస్తారు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని మీద చెప్తారు. ఏం మాట్లాడారు అనేటువంటి దాని మీద కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. ఎవరైతే భీష్మాచార్యుడి మీద యుద్ధం చేయలేనటువంటి పరిస్థితుల్లో అర్జునుడు, అదే విధంగా పాండవులు శిఖండిని ముందు పెట్టి భీష్ముడు అస్త్ర సన్యాసం చేసేటువంటి విధంగా చేసిన తర్వాత ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేసి అర్జునుడు గెలిచినటువంటి పరిస్థితి. నేను శిఖండితో యుద్ధం చేయను అనేటువంటి ప్రతిజ్ఞ భీష్ముడు చేసున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు పాండవులు. అలాగనే ప్రస్తుత రాజకీయాల్లో కూడా తెర వెనక ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ముందేమో ఈ ఎందుకంటే శిఖండి రాజకీయాలు ఎందుకు చేస్తారంటే, వీళ్ళు మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి బాగా చిరాకేస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటిది కాదు, వాళ్ళని చూస్తేనే చిరాకేస్తుంది. అందుకని ఆ చిరాకి వెయ్యాలి అని వీళ్ళను ముందుకు తీసుకొచ్చి పెడతారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి ముందు పెట్టి మాట్లాడించిన, నిన్న విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి ముందు పెట్టి మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిరాకు పెట్టాలని ప్రయత్నం చేసిన తెర వెనక ఉన్నటువంటి వాళ్ళు వేరు. ఈ శిఖండి రాజకీయాన్ని ఇలాగ రాజకీయాల్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి కదా. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా ఒక పార్టీలో పాత్ర ఉంటది, వ్యవహారం ఉంటది. వాళ్ళ పాత్ర అయితే ఇది ఇందుకోసం వాడుకుంటారు వాళ్ళ యొక్క నాయకత్వం. అయితే రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ ఫియర్ ఉంది. ఇవన్నీ కూడా మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలే ఇవన్నీ. వాళ్ళ నాయకుడు చెప్పినటువంటి మాటలనే వాళ్ళ పార్టీలో ఉండేటువంటి మిగతా నాయకులందరూ కూడా పదే పదే ఉచ్చరించడం ద్వారాగా చర్చకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ చర్చ అంతా ఏం జరుగుతుంది అని అంటే, రావణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సభ్యుడా, లేకపోతే ఇలాంటి వాడిని ఎలాగ సమర్థిస్తారు? ఈ సమర్థింపులు కరెక్టేనా అనే విధంగా మాట్లాడాడు కదా అనేటువంటి విషయాల్ని చాలా మంది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనా రావణ్కి సంబంధించినటువంటి విషయంలో రావణ మీద ఉపా కేసు పెట్టడాన్ని వ్యతిరేకిస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ, ఈ మూడు పార్టీలు తప్ప ఏ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి మన డిబేట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఉపా చట్టం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటి? ఇది రూల్ ఆఫ్ ఫియరే. ఎందుకు? మీరు ఈ రోజున ఎవరైతే రావణ్ మాట్లాడినటువంటి మాటలకి ఆయన అసభ్య పదజాలం వాడినా, లేకపోతే ఆయన మతాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడినా, లేకపోతే నక్సలైట్లకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడినా, ఇవన్నీ కూడా అతని మీద కేసులు పెట్టాలి, అతను వాడిన భాష తప్పు అని అందరూ చెప్తున్నాం. ఆయన ఏదైతే ఉపా చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ఆయన వాడిన భాష మాట్లాడిన తప్పు అనేది చెప్తున్నారు. కానీ ఉపా చట్టం పెట్టడం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదము. ఎందుకు అనంటే, ఆయన మాట్లాడినటువంటి భాషకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా అయితే మన చట్టాలు ఉన్నాయో ఆ చట్ట పరిధిలో మాత్రమే మనం అతను శిక్షించగలం. నిన్న విజయసాయి రెడ్డి ఒక సలహా ఇచ్చాడు కదా ప్రభుత్వానికి, ఇతన్ని సమాజ బహిష్కరణ చేయండి. మరి సమాజ బహిష్కరణ చేసేటువంటి విధంగా చట్టాలు చేయండి. లేదు అంటే ఆయన్ని ఉరెయ్యండి, లేకపోతే ఆయన ఉరి శిక్ష అయ్యండి, ఇవన్నీ పెట్టండి. లేకపోతే మీరు పార్లమెంట్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఇక్కడ ఈ విధంగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ విధంగా ఉపా చట్టాన్ని పెట్టాలి అనేటువంటి దాని మీద, ఈ భాష ప్రకారంగా మాట్లాడితే ఉపా చట్టం పెట్టాలి అనేటువంటి దాని మీద మీరు తీర్మానం చేస్తే, నేను అడుగుతాను, తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మిగులుతారా? అందరి మీద ఉపా చట్టం పెట్టాలి. ఉపా చట్టం అందరి మీద పెట్టాలి. ఎవరు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు?
అందరూ ఆయన కన్నా ఎక్కువ భాష మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ ఖచ్చితంగా మనం ఈ చర్చ ఎందుకు వస్తుంది అని అంటే, మరి చట్టం అతనికే ఎందుకు వర్తిస్తుంది అనేటువంటి దాని మీద మీరు ఇందాక సురేష్ గారు చెప్పారు. అసలు రావణ ఎవరికో తెలియదు, రావణ గురించి పట్టించుకోరు, మీరంటే మంచోళ్ళు కాబట్టి మీరు ఎవరిని పట్టించుకోరండి. చెడ్డోళ్ళు అయితే రావణ లాంటి వాళ్ళు చెడ్డోళ్ళు లేకపోతే ఎవరోళ్ళు యూట్యూబ్ చూసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు పట్టించుకుంటారు కదా, అసలు పట్టించుకోరు అనుకుందాం మీరు అన్నట్లుగానే. మరి ఆయన మాట్లాడే భాష వల్ల మతాలకు సంబంధించినటువంటి ఘర్షణలు, కులాలకు సంబంధించిన ఘర్షణలు, అదే విధంగా ఉగ్రవాదుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ పట్టించుకోదా? సురేష్ గారు పట్టించుకోరు. ఆయన ఎందుకు మంచోడు కాబట్టి ఇలాంటి వాళ్ళు వినరు, లేకపోతే ఇంకోటి చేయరు, లేకపోతే కృష్ణాంజనేయులు కూడా మీరు మంచోళ్ళ జాబితాలు వేసుకుంటే ఒకవేళ నేను కూడా చూడనని అనుకుంటున్నాను. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎందుకు అనంటే, నేను ఈ మాట ఎందుకు అడిగానంటే, వీళ్ళు పెట్టినటువంటి ఉపా చట్టానికి సంబంధించినటువంటి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టినటువంటి అంశాలు నేను చెప్తాను. ఏంటి అనంటే, ఈయనట నక్సలైట్ల గురించి మాట్లాడితే అట, ఏది హెడ్ మా చనిపోయినప్పుడు ఎన్కౌంటర్ అయినప్పుడు మాట్లాడితే అట 27,000 మంది చూశారట ఆ వీడియోని. 27,000 మంది చూశారు. 27,000 మందిలో ఒక 400 మంది అయితే ప్రభావానికి గురయ్యి నక్సలైట్లోకి వెళ్ళారు, నక్సలైట్ల ప్రభావానికి గురయ్యని దాంట్లో రిమాండ్ రిపోర్ట్ లో పోలీసుల యొక్క అభిప్రాయం కింద చెప్పారు. అయ్యా మీరు అంటే ఒక వీడియో చూసే 400 మంది నక్సలైట్లోకి పోతారా? ఇది ఒకవేళ పోయి ఉంటే, మొన్నే కేంద్ర హోంమంత్రి ప్రకటించాడు, భారతదేశంలో, ఆంధ్రప్రదేశే కాదు అసలు భారతదేశంలో ఒక్క నక్సలైట్ కూడా లేరు. కొంతమంది ఎన్కౌంటర్ లో చచ్చిపోయారు, కొంతమంది లొంగిపోయారు, అసలు నక్సలైట్లే లేరు భారతదేశంలో అని ప్రకటించాడు. మరి ఇప్పుడు 400 మంది ఈయన మాటలకే ప్రభావితం అయిపోతే ఇప్పుడు 400 మంది ఆంధ్రప్రదేశ్ లో అంటే నక్సలైట్లు ఉండట? ఇది కేంద్ర మంత్రి ప్రకటనకి భిన్నమైనటువంటి అంశం. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రకటనలో ఉపా కేసు పెట్టినటువంటి, ఉప్మా అంటే కోపం వస్తుంది కదా, ఉపా కేసు పెట్టేసి ఏది పడితే అది పెట్టేస్తే ఉప్మానంలో కోపం వచ్చేస్తే కుదరదు. అందుకని ఏది పడితే అది అంటారు. ఉపా కేసు పెట్టేసి మనము ఏది పడితే రాసేస్తే ఉపా వర్తించదు. అందుకు చెప్తున్నాను, ఉప్మా అంటే కోపం వచ్చినటువంటి వాళ్ళకి. రావణ్ అనే పేరు పెట్టుకున్నాడు ఈయన. ఇది రాక్షసుల పేరు. ఈ విధంగా రాక్షసుల పేరు పెట్టుకోవటం ఏంటి? ఈ విధంగా భారతదేశంలో ఎవరు పెట్టుకోరు అని రిమాండ్ రిపోర్ట్ లో రాశారండి. ఏంది ఈ విధంగా ఎవరన్నా, నేను అడుగుతాను, ఈ కేసులు పెట్టినటువంటి పోలీసులు ఎవరైతే దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు, తిరుపతి ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఏదో ఒక పారామీటర్ ఉండాలిగా. వాళ్ళ దగ్గర నుంచి రావణ్ అనే పేరు పెట్టుకుంటే ఇది హిందూ వ్యతిరేక రాక్షస పేరు అనేటువంటిది వాళ్ళు ఏమన్నా చెప్పారా? సపోజ్ అలాంటి వాళ్ళు ఎవరని చెప్పారా? లేకపోతే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు వీళ్ళు ఎవరో ఉన్నారు. మరి పోనీ అలాంటి వాళ్ళని అడిగి ఈ విధంగా రావణ్ అనే పేరు పెడితే ఇతను రాక్షసుడు, రాక్షస వ్యవహారం ఇది ఉంది, ఇది ఖచ్చితంగా మరి ఇది చట్ట వ్యతిరేకమైంది అనేటువంటిది ఏమన్నా ఉంది అని ఏమన్నా చాగంటి కోటేశ్వరరావు ఏమన్నా మీకేమన్నా చెప్పాడు? పోనీ అలా అడిగి ఇదిగో ఇలా చెప్పారండి నేను. మీకు భారతదేశంలోనే రావణుని పూజించే వాళ్ళు ఉన్నారు, రాముణ్ణి పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరిని పూజించాలి ఏంటి అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఎవరైనా పూజించుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఇప్పుడు దుర్యోధనుడిని పూజించే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పాండవులని గౌరవించే వాళ్ళు ఉంటారు. దుర్యోధన పాండే అని పశ్చిమ బెంగాల్లో చాలా మంది పేర్లు ఉంటాయి. రావణుకు సంబంధించినటువంటి రావణుడు వీళ్ళు చెప్పేటువంటి దీని లెక్క ప్రకారంగానే ఒక బ్రాహ్మణుడు, ఆయన బ్రహ్మకు పుట్టినటువంటి వాడు. అదే విధంగా ఎవరైతే పరమశివ భక్తుడు అని వీళ్ళు చెప్పేటువంటి ఏవి చెప్తున్నప్పుడు, నువ్వు ఆయన ఒక రాజు, రాముడు ఒక రాజు, రావణుడు ఒక రాజు. రావణుడు తప్పు చేశాడు, ఇద్దరు కలిసి పోట్లాడుకున్నారు, రావణుని చంపేశాడు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. ఒక రావణుని దేవుడుగా పూజిస్తారు, రావణ్ణి కూడా కొంతమంది దేవుడుగా పూజించేటువంటి వాళ్ళు ఉంటారేమో, ఏం లేరు అనేటువంటిది. అంటే ఇలాంటి పిచ్చి వ్యవహారాలు ఈ రిమాండ్ రిపోర్ట్ లో పెట్టేటువంటి వ్యవహారం అండి. అందుకు నేను ఈ ఉదాహరణ చెప్పాను. ఉపా లాగా చేశారు, పోలీసులు చేశారు. ఇది ఉపా చట్టం చేసి ఏది పడితే అది పెట్టొచ్చు అనేటువంటి విధంగా చేశారు. ఒకవేళ ఏదైతే ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పని మనం ఎలాగో చెబుతున్నామో,
ఇతని మీద ఏ విధంగా అయితే ఈ ఉపా చట్టం పెట్టడం అనేటువంటి దాన్ని తప్పు అనేటువంటిదే చెప్తున్నాం మొదటి. ఒకవేళ అది రైటు అని అంటే ఖచ్చితంగా యజ్మాని కీర్తించినటువంటి ఈ విధంగా ప్రశ్న రావణ్ మీద ఎట్లాగైతే ఉపా చట్టం పెట్టారో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఉపా చట్టం పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని మాట్లాడాడు, చాలా మాట్లాడాడు. ఒకటి కాదు, ఇంకా ఒక అడుగు ముందుకేసి మరి ఏదైతే నక్సలైట్లలోకి వాళ్ళ భావజాలాన్ని బయట ప్రదర్శించి పాటల ద్వారా నక్సలైట్లోకి పంపినటువంటి గద్దర్కు ఫండింగ్ చేశాడు పవన్ కళ్యాణ్, ఇంకా ఒక అడుగు ముందుకేసి. కాబట్టి ఉపా చట్టం ఖచ్చితంగా మీరు వర్తిస్తుంది. ఎందుకు అంటే ఇది కంపారిజన్ ఖచ్చితంగా వస్తుంది. ఏమన్నా మాట్లాడాలనుకుంటారు సురేష్ గారు? ఇప్పుడు ఒక్క ఉపానే కాదు, దాంట్లో 6-7 బిఎన్ఎస్ సెక్షన్స్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కూడా పెట్టారు. అవి కూడా చాలా తీవ్రమైనవే. ఎలాగూ ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు అలాగూ ఉపా సెక్షన్ ఇక్కడ వర్తించదని. ఓకే, వర్తించదు, మిగిలిన వర్తిస్తాయి కదా, అది ఒకటి. దాని సంగతి వదిలేస్తే ఇప్పుడు ఇతను నక్సలిజము టెర్రరిస్టులు ఇది ఒకటే కాదు కదా, క్లియర్గా వీడియోస్లో దేవుళ్ళని అలాగే మతాలను కించపరిచేటట్టుగా మాట్లాడితే అవి అంతకన్నా తీవ్రం కదా. అది కదా క్రియేటింగ్ అన్రెస్ట్ ఇన్ ద సొసైటీ అండ్ రేజింగ్ ఆల్మోస్ట్ ఎ వార్ ఇన్ బిట్వీన్ ద రిలీజియన్స్ కదా, అది కదా ఇంపార్టెంట్. చాలా స్పష్టంగా నేను క్లియర్ చేస్తాను. కొద్దిగా చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్తాను. కందులు దుర్గేష్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. జర్నలిస్ట్ అడిగారు. జర్నలిస్ట్ అడిగితే ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే కదా రావణ్ కూడా మాట్లాడింది, ప్రశ్న రావణం ఎలా తప్పు అయిద్దండి, మరి పెడితే పవన్ కళ్యాణ్ మీద కూడా పెట్టాలి అని అంటే కందులు దుర్గేష్ చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? పవన్ కళ్యాణ్ ఈ భాషని ఈ వ్యాఖ్యల్ని ఆయన ప్రారంభించలేదు. ఎవరు ప్రారంభించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రారంభించారు. కాబట్టి ఈయన మాట్లాడాడు. అంటే ప్రారంభించినటువంటి వాళ్ళ మీద ఏమైనా పెట్టొచ్చు, కానీ మధ్యలో మాట్లాడి రెస్పాండ్ అయిన వాళ్ళ మీద పెట్టకూడదు అని కందులు దుర్గేష్ చెప్తున్నాడు ఆయన భాషలో. సపోజ్ అలా అనుకున్నప్పుడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి భాషని ఎట్లాగా వైసీపీ వాళ్ళ భాషను పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడో పవన్ కళ్యాణ్ భాషకు రియాక్ట్ అయ్యాడు రావణ్. మరి పవన్ కళ్యాణ్ మీద వర్తించిన చట్టము రావణ్ మీద ఎలా వర్తిస్తుంది? ఒకటి. రెండో అంశము, హిందూ మతాలకు సంబంధించినటువంటి దేవతల మీద వాళ్ళ మీద మాట్లాడటం చాలా తప్పు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకని కందులు దుర్గేష్ చెప్పిన దాని ప్రకారంగానే ఎవరైతే మీరు వీడియోలు చూసి అలవాటు లేదు అన్నారు కదా, మీరు చూసి అలవాటు లేకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి తర్వాత అన్న చూడండి. అసలు ఎందుకు రావణ్ మాట్లాడాడు అనేటువంటి దాని మీద మాట్లాడే దాన్ని నేను సమర్థించట్లా. కందులు దుర్గేష్ చెప్పిన దాంట్లోకి నేను వస్తున్నాను. తర్వాత మాట్లాడి రెస్పాండ్ అయినటువంటి రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే క్రిస్టియన్లకు సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద మాట్లాడుతున్నాడో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, హిందూ దేవతల మీద నేను ఎలా అనొచ్చా అని రెస్పాండ్ అయినటువంటి రావణ మీద మాట్లాడినప్పుడు ఇదే ప్రభుత్వము రాధా మనోహర్ దాస్ మీద కూడా ప్రభుత్వం, ఎందుకంటే మతపరమైనటువంటి ఘర్షణలు వచ్చేదానికి అవకాశం ఉన్నప్పుడు ఎవరి మీదైనా కేసులు పెట్టాలి. మరి ఎందుకు పెట్టలేదు? ఓన్లీ ప్రశ్న రావణ్ మీద ఎందుకు పెట్టారు అంటే ప్రశ్న రావణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. ఒక్క పాయింట్ ఫైనల్ గా, ఇది ఎవరైతే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఒక మతాన్ని దూషించేటువంటి విధంగా ఒక మతం మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మతపరమైనటువంటి ఘర్షణలు రావటానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మరి అతను అదుపు చేయటం కానీ లేదు అని అంటే రావణ మీద పెట్టినటువంటి ఉపా కేసులే రఘురామకృష్ణరాజు మీద పెట్టేటువంటి బాధ్యత కానీ ఈ ప్రభుత్వం మీద ఉంటాయా ఉండవా? మరి ఇది వారు ఎందుకు ఈయనకొక్కడికే వర్తిస్తాయి? అందుకని రావణ్ణి సమర్థించే వాళ్ళందరూ రావణ్ణి భాషను సమర్థించట్లేదు, రావణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించట్లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతి వాళ్ళని మీరు ఇలానే చర్యలు తీసుకోవాలండి. మీరు కేటగారికల్ గా ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రావణ్ అది చేశాడు ఇది చేశాడు అంతకన్నా ఎక్కువ చేసేటువంటి వాళ్ళ వల్ల సమాజంలో ఈ విధమైనటువంటి రిలీజియస్ హార్మోనీ అనేటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే మరి వాళ్ళను వదిలేసి వాళ్ళైతే బాగా నచ్చుతారా? వాళ్ళైతే ఏమైనా ఘర్షణలు పెట్టొచ్చా? ఆ ఘర్షణలు మీరు కోరుకుంటున్నారా?
అంటే ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి ఘర్షణలు వస్తే ఈ రాజకీయాల ద్వారాగా లబ్ధి పొందేటువంటి బీజేపీ యొక్క కుట్రలు ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా నడుస్తున్నాయా, తెర వెనక ఏమైనా నడుస్తుందా, దానికి సమర్థించేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా ఎజెండాతో మీరేమన్నా చేస్తున్నారా? అందుకని ఇక్కడ ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి చాలా చిన్న వ్యక్తి, తెర వెనక చేస్తున్నటువంటి రాజకీయమే అతి పెద్ద రాజకీయం. ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇక్కడ. అందుకనే రూల్ ఆఫ్ ఫియర్ అనేటువంటిది తెనాలి దగ్గర కొట్టినటువంటి వ్యవహారం ఏ విధంగా అయితే అందరిని ఎవరైతే గంజాయి వాళ్ళని కొట్టారు గంజాయి అన్నారు కదా, నేను చెప్తున్నాను సురేష్ గారు, ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గంజాయి అక్రమ రవాణా ఈ రోజున యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము అదే విధంగా ఈగల్ టీం ఏమైనా చేస్తుందండి? ఏమన్నా సరే ఈ ప్రభుత్వంలో ఉండి ఎంపీగా ఉండి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సమర్థించేటువంటి వీళ్ళు, వాళ్ళకి సమర్థిస్తూ పోస్టర్లు వేసినటువంటి వీళ్ళు వాళ్ళకి అరికాండు కోటింగ్ ఇవ్వగలరా అండి? ఈ విధమైనటువంటిది పక్షపాత ధోరణి ఎందుకు ఉండాలి అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా మనం చాలా సందర్భాల్లో ఖచ్చితంగా మాట్లాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అది జరిగినాయి, ఇది జరిగినాయి, ఖచ్చితంగా జరిగినాయి కాబట్టి 5 ఏళ్ళు నేను కంఠశ్వాస అరిచాను, గీ పెట్టాను, వాళ్ళ మీద తీవ్రమైన అందరం మాట్లాడాం. అందుకని వాళ్ళకి కొన్ని కేసులు పడ్డాయి, ప్రజలు శిక్షించారు. ఇప్పుడు వీళ్ళు అంతకన్నా ఘోరాలు నేరాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే ఖచ్చితంగా మాట్లాడాలి. అప్పుడు మీడియా ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందో ఇప్పుడు కూటమికి కూడా కొంతమంది పక్షపాతంగా సపోర్ట్ చేసేటువంటి మీడియా కూడా ఆలోచించుకోవాలి, నిష్పక్షపాతంగా ఉండాలి మీడియా అనేటువంటిది కూడా నా సూచన. రఘురామకృష్ణరాజు గారు కానీ లేదంటే ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మతాలని కులాలను లేకపోతే వేరే దేవుళ్ళని ఆ రకంగా ఇప్పుడు మాట్లాడుతూ ఆయన హీఈస్ నోన్ ఫర్ ఆడెవడో అదే ఎదవలు ఉంటారు, చాలా మంది ఉంటారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆడి మీద ఏం తీసుకోలేదు కదంటే ఈ వదిలేయాలంటే ఇది నెవర్ ఎండింగ్ డిస్కషన్. ఓకే కొంత పార్షియాలిటీ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, నేనే ఈ టాపిక్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నోసార్లు అడిగాను. రాజా సింగ్ ఇంతకన్నా ఘోరంగా మాట్లాడతాడు, బీజేపీ బహిష్కృత నేత. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ ఇంతకన్నా ఘోరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ మీద తీసుకోలేదు అంటే దానికి సమాధానం ఉండదు. అలాగే రెండోది ఏంటి, రఘురామకృష్ణరాజు గారు కూడా ఒకవేళ గనక ఆయన ఏమైనా మాట్లాడా, నేను వింటాను అక్కడక్కడ మొత్తం వినలేం కదా, ఏమన్నా నిజంగా ఆ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడితే ఎస్, ఆయన రాజ్యాంగబద్ధ పదవైనా కానీ డజంట్ మ్యాటర్, హీ హ్యాస్ టు ఫేస్ ద లా. సో అది జరగలేదంటే క్వశ్చన్ చేద్దాం. కానీ ఆయన మాటల్లో నేను విన్నది ఏంటంటే, నేను మాట్లాడిన దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా మతాలను కించపరిచేటట్టుగా నేను మాట్లాడలేదు, కులాలను కించపరిచేటట్టుగా నన్ను మాట్లాడలేదు. నన్ను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని కఠినమైనటువంటి పదజాలం వాడుతుంటాడు ఆయన. ఆఫ్ సూట్ గాడని, ఆడని, ఈడని, నీలి కుమారులు అంటాడు, అవన్నీ చెప్తుంటాడు. అదంతా ఒక సెటైరికల్గా నడుస్తూ ఉంటాయి. కానీ నేనైతే వినలేదు, వింటే కనుక ఖచ్చితంగా నేనే ఖండిస్తాను అందరికన్నా ముందు. ఒక్క నిమిషం టైం లేదు. సురేష్ గారు ఒక పాయింట్ అండి, మీకు డైరెక్ట్ సమాధానం చెప్తాను. ఒకటే పాయింట్, రాధా మనోహర్ దాస్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని అడగట్లేదండి మీకు. అందుకనే మీలాగా మాట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం క్లారిటీ కావాలని డైరెక్ట్ చెప్తున్నాను. వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదాల వల్లే ఇవన్నీ వచ్చాయి. రాధా మనోహర్ దాసు అదే విధంగా కృష్ణ రావణ మధ్య ఘర్షణలు ఇద్దరి మధ్య వచ్చినటువంటి వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయి. అప్పుడు ఒకరి మీద చర్యలు తీసుకొని ఇంకొకరి మీద ఎందుకు చర్యలు వదిలేశారు అంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి సమస్య వచ్చింది. రెండోది ఏంటో తెలుసా అండి, మీరు రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా అనేకమైనటువంటి మతపరమైనటువంటి ఘర్షణలు వచ్చేటువంటి విధంగా మాట్లాడాడు. మీరు చూడకపోతే ఎవరికేం సంబంధం అండి, మీరు చూడరు, నాకు సంబంధం లేదు, మీరు చూసారా లేదని. ప్రభుత్వం అసలు మీ గురించి నాకు సంబంధం లేదు, నేను చూడలేదు అంటలేదు. ఏనండి సార్, నేనే అంటున్నాను, నేను చూడలేదంటే ప్రతి వీడియో చూడటం చేత కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా ఇంకొకటి ఆయన చాలా స్లోగా మాట్లాడతాడు, ఆచితూచి ఒక్కొక్క వీడియో చాలా చెక్కలు ఏసు అంటే 3 చీరలు అంటాడు. ఒకవేళ మాట్లాడి ఉంటే ఆయన కూడా బాధ్యత వహించాల్సిందే. ఓకే, చూసినా చూడపోయిన పక్కన పెట్టిన ఆయన కనుక మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కూడా ఆ రకమైనటువంటి దాన్ని ప్రశ్నించాల్సిందే, తప్పులేదు.
కేటగారికల్ గా ఒకరి మీద చర్యలు తీసుకునే ఇంకోటి మేము చర్యలు తీసుకోవట్లేదు అని కాదు మేము అడుగుతుంది. ఇది రాష్ట్రంలో మతపరమైనటువంటి ఘర్షణలు రేపెట్టేటువంటి విషయంలో త్రిపులారు, రాధా మనోహర్ దాస్, అమర ప్రసాద్ ఇలాంటి వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి రాజకీయ ఘర్షణలు వస్తున్నాయి. అందుకని ఎవరో రావణ మీద కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద పెట్టమంటున్నా. వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ లో మత ఘర్షణలు వస్తున్నాయి, అందుకు కేసు పెట్టమంటున్నా. మీరేదో మాట్లాడారు, మీరేదో మీ సర్టిఫికెట్ తో అవసరం లేదండి. ప్రభుత్వం గురించి మేము అడుగుతుంది, మనమేం మాట్లాడుకుంటాం, డిబేట్ ఎన్నో మాట్లాడుకుంటాం. మనదేముందండి, ఆఫ్టర్ ఆల్ మనం ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకునేది. ఇంకొకటి, మీరు మీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇది మీ అభిప్రాయం కింద చెప్తున్నారు కదా, నేను గతంలో కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ వేరే మతాలని కించపరచలేదు, కానీ హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రభుత్వంలో ఉండి హిందూ మతాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, హిందువుల్ని రెచ్చగొట్టి వేరే మతాల వాళ్ళ మీదకి వెళ్ళేటువంటి విధంగా చేశాడు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం మాట్లాడటం తప్పు. మీరే హిందువులకు నష్టం జరుగుతుంటే, హిందువులకి ఏదైనా ఇది జరుగుతుంటే మీరే రక్షించండి హిందువుల్ని, అంతే తప్ప మీరు రెచ్చగొట్టకూడదు. మీరు కామ్గా ఉంటారేంది, కామ్గా ఉంటారు ఉండకుండా వెళ్ళి గొడవ పడాలి. ఎవరి మీద గొడవ? హిందువులు. ఏదో క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద ఘర్షణ పడాలని చెప్తున్నాను. డిప్యూటీ అదే ముస్లింలు జరిగితే గమనించారా? మరి హిందువులు మాత్రం మీరు గమనించారు అంటాడు. అదే క్రిస్టియన్స్ గురించి గమనించారా? ఇప్పుడు 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 తిరుమల లడ్డు సందర్భంలోనే కదా మాట్లాడింది మీరు. క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి సంబంధం ఏంటి? లడ్డూలో కల్తీకి క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి సంబంధం ఏంటి? ఆయన మాట్లాడింది హిందూ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన శాస్త్రం ఏంటంటే, ఏమైనా సరే ముస్లింలకు అన్యాయం కదా, ఒక్క నిమిషం, సరే సరే ఒక్క నిమిషం, ఓకే ఓకే, ఆగండి. ఎలాగో మనకు ముస్లిం ప్రతినిధి గారు కూడా ఉన్నారు కదా. అంటే నేను ముస్లిం రిలీజన్ ప్రతినిధి దగ్గర కాదు, అంటే బాజీ గారికి ఎలా అనిపించింది అనేది ఒకసారి ఆయన అభిప్రాయం తీసుకుందాం. నాకు తెలిసినందుకు సనాతన ధర్మ బోర్డు రిక్వైర్మెంట్ ఆ రోజు కొద్దిగా ఆవేశపూరితంగా మాట్లాడాడు ఆయన. తిరుమల అలా ఇది మెట్లు గడిగి అదే కదా ఒకసారి బాజీ గారు మాట్లాడింది. ఆ కామెంట్స్ ఆ రోజు చేసింది డిప్యూటీ సీఎం హోదాలో. ఆర్ దోస్ కామెంట్స్ ఇన్సైటింగ్ వైలెన్స్ ఇన్ అమాంగ్ ద రిలీజన్స్ అలా అనిపించిందా సార్? బాజీ గారు కంక్లూడ్ చేసేద్దాం, నాకు టైం లేదు ఇంకా. సురేష్ గారు,